కొన్ని చోట్ల ఏంటంటే ఆర్ఏ ఫ్యాక్టర్ అంటారు, రొమటాయిడ్ ఫ్యాక్టర్ అంటారు, అది కూడా పాజిటివ్ అయి ఉంటుంది కొందరిలో. దానివల్ల ఏంటంటే దాన్ని ఆమవాతం అంటారు, అది కూడా జాయింట్ పెయినే. కాకపోతే ఏంటంటే అక్కడ ఆమం అక్యూములేటివ్ అవ్వడం వలన రొమాటైక్ కండిషన్ డెవలప్ అయ్యి వాళ్ళకి పెయిన్ వస్తుంది సార్. బాడీ మీద ఎక్కువ అంటే వెయిట్ ఎక్కువైనా కూడా, అంటే ఒబేసిటీ కానీ, లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కార్డియాక్ రిలేటెడ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఇవి పెయిన్స్ ఇంకా అగ్రవేట్ అవుతాయి అన్నమాట. తర్వాత డిఫిషియన్సీస్ ఉంటాయి, అంటే ఆహార లోపంలో వస్తుందని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇట్లాంటి వాటికి మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళకి కూడా ఇట్లాంటి జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కామన్గా వస్తుంటాయి. అదొకటి. న్యాచురల్గా కాల్షియం బాడీలో అబ్జార్బ్ చేయడానికి మనము కొన్ని భస్మాస్ ఉంటాయి అన్నమాట. అవి న్యాచురల్గా బాడీలో పెయిన్ తగ్గించడానికి గుగ్గులు కలపమని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. వాటి వల్ల ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న ఈ గుజ్జు అనేది మళ్ళీ రీఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. గుజ్జు అంటే ఏం లేదు, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. విజయనగరం ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు డాక్టర్ వి రుద్రేశ్వరరావు, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, ఎండి ఆయుర్వేద. ఈరోజు మనము ఒక కామన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము, మోకాళ్ళ నొప్పులు, వాటి యొక్క నివారణ అన్నమాట. ఈ రోజులో చూసుకునే కనుక మ్యాక్సిమం 90% ఇళ్లల్లో ప్రతి వాళ్ళకి, అంటే పెద్దవాళ్ళ నుంచి ఒక చిన్నవాళ్ళ వరకు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి కామన్గా అందరి దగ్గర మనం చూస్తూ ఉన్నాము. ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటే పెద్దవాళ్ళు, అంటే ముసలి వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, వాళ్ళకి వచ్చేవని అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో బికాజ్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కానీ, మన వర్కింగ్ హ్యాబిట్స్ వల్ల కానీ, మనం తినే ఆహారం వల్ల కానీ, మన లివింగ్ కండిషన్స్ వల్ల కానీ అనేది ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి కామన్ అయిపోయినాయి అందరిలో. వీటిలో ఏంటంటే ఒక ఆయుర్వేద ప్రకారము ఏదైనా నొప్పులు అనేది ఏంటంటే వాత దోషం యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉండడం వల్ల బాడీలో ఇట్లాంటివి జరుగుతాయి అన్నమాట. అదే మోకాళ్ళలోనే ఎందుకు జరగాలని అంటే, ఈ మోకాళ్ళు అంటే ఈ నీ జాయింట్స్ అనేవి మన వెయిట్ అనమాట, అంటే మన యొక్క శరీరం యొక్క బరువుని మోసే జాయింట్స్ కింద తీసుకుంటారు, అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వాటిలో కంటిన్యూస్గా వేర్ అండ్ టేర్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు వాటిలో ఎక్కువ వాటి యొక్క అరుగుదల ఎక్కువ ఉండటం, మిగతా జాయింట్స్తో పోలిస్తే ఈ జాయింట్స్ ఎక్కువ. ఎందుకంటే మనం ఎవ్రీడే లెగుస్తాము, నడుస్తాము, అంటే చోట నుంచి ఇంకో చోటికి నడిచేటప్పుడు కానీ, ఏదైనా మెట్లు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ ఎక్కువ యూజ్ చేసేది అంటే మోకాళ్ళు. కాబట్టి మోకాళ్ళ పెయిన్ అనేవి కామన్గా వస్తుంటాయి అన్నమాట. ఈ మోకాళ్ళ పెయిన్ ఏంటంటే లోపల మామూలుగా జనరల్గా ఏజ్ ప్రకారం చూసుకుంటే కనుక ఓల్డ్ ఏజ్ ప్రకారం, అంటే కొంచెం ఒక 50 దాటిన వాళ్ళకి, ఈ ఎస్పెషల్లీ లేడీస్లో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళల్లో మెనోపాజ్ అనేది ఒక స్టేజ్ ఉంటుంది అన్నమాట. ఆ స్టేజ్ దాటిన తర్వాత ఏమవుతుందంటే బాడీలో ఉన్న కాల్షియం మొత్తం బాడీలో నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. అలా బయటకు వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే జాయింట్స్ అనేవి అరుగుదల ఎక్కువ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఒక పక్కన వయసు పెరగటం ఒకటి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఆ టైంలో బాడీ మీద ఎక్కువ, అంటే వెయిట్ ఎక్కువైనా కూడా, అంటే ఒబేసిటీ కానీ ఎట్లాంటి కండిషన్, ఇంకా అసోసియేటెడ్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కార్డియాక్ రిలేటెడ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఇవి పెయిన్స్ ఇంకా అగ్రవేట్ అవుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే సీజన్ వైజ్గా కూడా ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ వింటర్ సీజన్, రైనీ సీజన్లో ఈ పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట, వెన్ కంపేర్డ్ విత్ సమ్మర్ సీజన్. అలానే సమ్మర్ సీజన్లో రావని కాదు, కాకపోతే ఏంటంటే కోల్డ్ టెంపరేచర్ ఎక్కువ కొద్దీ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతూ అగ్రవేట్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే జనరల్గా మనం వింటూ ఉంటాము, ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అంటారు. మోకాళ్ళలో గుజ్జు అంటే అక్కడ ఒక లిక్విడ్ లాంటిది ఉంటుంది అన్నమాట, అంటే ఒక సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఆ జాయింట్ రెండు బోన్స్ మధ్య, ఎక్కడైనా రెండు బోన్స్ మధ్యలో ఉండేదాన్ని జాయింట్ అంటారు. ఆ జాయింట్ అంటే జాయింట్ చుట్టూ ఒక క్యాప్సూల్ లాగా ఉంటుంది అన్నమాట, ఒక కవర్ ఇంజిన్ లాగా ఉంటుంది. దాంట్లో ఈ ఫ్లూయిడ్ ఉంటుంది అన్నమాట, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఆ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ఈ బోన్ అంటే మూమెంట్స్ జరిగినప్పుడు రాపిడి జరగకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇట్స్ లైక్ లూబ్రికెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా బైక్ కానీ, జనరల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సైకిల్ కానీ అంటే గ్రీజ్ రాస్తారు కదా, ఫ్రీగా తిరగడానికి, బాల్ తిరగడానికి, అట్లాగే సేమ్ బాడీలో కూడా ఒక గ్రీజ్ లాంటిది అనమాట ఈ గుజ్జు అంటారు, మోకాళ్ళలో గుజ్జు. ఇదేమవుతుందంటే ఇదేంటంటే అంటే ఆవిరైపోతూ ఉంటుంది అన్నమాట ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. అంటే వయసు పెరిగే కొద్దిగా ఏదైనా డిసీజెస్, అంటే జాయింట్స్కి సంబంధించిన డిసీజెస్ వచ్చినా, దెబ్బలు తగిలినా, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఆ లిక్విడ్ నెమ్మదిగా ఆవిరైపోతూ వచ్చి మొత్తం డ్రై అయిపోతుంది అన్నమాట. ఆ డ్రై అయిపోవడం వల్ల, అంటే ఎండిపోవడం వల్ల ఏమవుతుంది, ఈ బోన్స్ రాపిడి, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ అంటారనమాట. అంటే బోన్కి రాపిడి జరిగి వాళ్ళకు పెయిన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ రెండు బోన్స్ మధ్య జాయింట్ కూడా స్పేస్ తగ్గిపోతుంది. జాయింట్ స్పేస్ తగ్గిపోయిందంట, అంటే ఎక్స్రే చేసిన తర్వాత చెప్తారన్నమాట, స్పేస్ తగ్గిపోయిందని, బోన్స్
స్పైనీగా అయినాయి అని, ఆ రెండు రెండు రాపిడి జరుగుతుందని, పెయిన్ అని ఇట్లాంటివి మనకి ఎక్స్రేలో కనపడుతూ ఉంటాయి. ఈ కామన్గా మనం చూస్తూ ఉంటాం ఈ సిమ్టమ్స్ అనేవి. ఇంకోటి ఏంటంటే కామన్గా జరిగేది ఏంటంటే ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు, అంటే ముందు మోకాళ్ళ మీద పడినప్పుడు దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుందంటే అది నార్మల్గా దెబ్బ అనుకొని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ దెబ్బ ఏమవుతుందంటే లోపల ఇంటర్నల్గా కూడా వరకు వెళ్ళి అక్కడ ఉన్న బోన్స్ లోపల ఉన్న చాలా సెన్సిటివ్ ఉన్న పార్ట్ అనమాట. దాన్ని జాయింట్ మధ్య, రెండు జాయింట్స్ మధ్య ఒక లేయర్ ఉంటుంది, చాలా సూపర్ఫిషియల్ లేయర్ ఉంటుంది. అది డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ మనకి బయటకు కనిపించదు. కొన్నాళ్ళ వరకు, కొన్నాళ్ళు అది జరిగినప్పుడు, అటు జరుగుతున్నప్పుడు ఇట్లాంటి పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు అనుకుంటారు నాకేం కాలేదు కదా, నాకెందుకు వచ్చిందంటే వాళ్ళ హిస్టరీ చూసుకోవాలన్నమాట. ఎప్పుడైనా చిన్నప్పుడు ఎక్కడైనా పడ్డారా, మోకాళ్ళ మీద పడ్డారా, లేకపోతే ఏమన్నా చిన్న బైక్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివి ఏం జరిగినాయి, అట్లాంటి హిస్టరీలు తీసుకుంటే ఎక్కడో ఒక చోట ఒక హిస్టరీ అనేది మనకి లభిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఓల్డ్ ఏజ్ ప్రకారం వచ్చేది, ఇంకొకటి ఏమో ఈ జాయింట్స్ దెబ్బతింటం వల్ల వచ్చేది, ఇంకోటి ఏంటంటే డెఫిషియన్సీస్ అన్నమాట. అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అని అంటారు. అంటే సరైన పోషకాహారం అవి తీసుకోకపోవడం వల్ల ఇందాక చెప్పినట్టు కాల్షియం బాగా, జనరల్గా కాల్షియం ఎక్కువ డెఫిషియన్సీ ఉండటం వలన బోన్స్ అనేవి మామూలుగా అరుగుదల నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి. అవి ఒక్క రోజులో వచ్చేవి కావు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అలా అరుగుదల అవి మొత్తానికి ఒక స్టేజ్కి వచ్చేసరికి డ్యామేజ్ అవుతుంది అనమాట జాయింట్. దాంట్లో కూడా గ్రేడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ గ్రేడ్స్ని బట్టి, సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉన్నాం. ఆయుర్వేదిక్లో మనకి జాయింట్ పెయిన్స్ తగ్గించడానికి ఏంటంటే మనకి దగ్గర ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట. దాంట్లో ఏంటంటే ఒక పోటలీ లాగా మేము తయారు చేస్తాము. మెడికేటెడ్ హర్బ్స్ తీసుకొని ఈ విధంగా పోటలు తయారు చేస్తాం అన్నమాట. ఇట్లా తయారు చేసి దాన్ని ఏం చేస్తారంటే కొంచెం ఒక వేడి ఆయిల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నువ్వుల నూనె తైలం అంటారు, నువ్వుల నూనె తీసుకొని దాంట్లో కొంచెం వేడి చేసి ఆ పెయిన్ ఉన్న చోట అప్లై చేస్తాం అన్నమాట. అలా ఎక్కడైనా జాయింట్, ఈ మోకాళ్ళు అవ్వచ్చు, ఎక్కడైనా పెయిన్ ఉన్నా కూడా ఇదే ప్రొసీజర్ అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ప్రస్తుతానికి దాని తర్వాత ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ ఆయిల్స్ అంటే డిఫరెంట్ కండిషన్స్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ జాయింట్ అరిగిపోయిందా, జాయింట్ అరిగిపోవడం వల్ల మజిల్స్ స్పాజం వచ్చి పెయిన్ వస్తుందా, లేకపోతే రెండు కలిసి వస్తున్నాయా అనే దాన్ని మనము పేషెంట్ ఎగ్జామినేషన్ చేసి దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఆ కండిషన్ బట్టి డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ మూమెంట్స్, అంటే ఒక కాళ్ళు పట్టేసినవి కదలట్లేదు అనుకోండి, ఫ్రీ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ సహచరాది తైలం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాము. తర్వాత లోపల ఇంటర్నల్గా డ్యామేజ్ అయినది అంటే దానికి ధన్వంతరి తైలం అని, తర్వాత పెయిన్ రెండు కలిసి ఉన్నాయి అంటే మురివెన్న తైలం అని, ఇట్లా ఫస్ట్ ఈ ఆయిల్ అప్లై చేసి తర్వాత మనం ఈ పొట్టలి అంటే కాపడం అన్నమాట. తెలుగులో చెప్పాలంటే కాపడం అన్నమాట. మనం కాపడం చేస్తాం అనేవాళ్ళు దాన్ని ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో మెడికేటెడ్ హర్బ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ వచ, ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి మెడికేటెడ్ హర్బ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. దాంతో తయారు చేస్తాం. దాంతో తయారు చేయడం వల్ల ఏమంటే ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది అన్నమాట. ఇట్లాంటివి ఏంటంటే ఇవేంటంటే టెక్నికల్గా చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బయట మామూలుగా ఈ మధ్య కొన్ని యాప్స్లో కానీ ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తాము, కొన్ని పెయిన్ రిలీఫ్ చేస్తామని చాలామంది ఇళ్ళకి వచ్చి చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పెయిన్ తగ్గించాలని ఉద్దేశం ఉంది. కానీ అసలు పెయిన్ ఎందుకు వస్తుంది, దాని పెయిన్కి కారణం ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఒక క్వాలిఫైడ్ ఫిజిషియన్కే తెలుస్తుంది అనమాట. అందుకనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు అంటే ఎలిజిబిలిటీ క్వాలిఫైడ్ ఉన్న రిజిస్టర్డ్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళితే దే కెన్ సజెస్ట్ అన్నమాట. ఇట్లాంటి పోటలీస్ మన దగ్గర లభిస్తున్నవి, వాళ్ళ దగ్గర కూడా ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గర కూడా సంప్రదిస్తే ఏంటంటే దే విల్ ప్లాన్ అన్నమాట అకార్డింగ్ టు ద కండిషన్. అంటే ఇప్పుడు అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు అన్నమాట, కండిషన్ బట్టి మారుతూ ఉంటుంది ఆ ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ మీ యొక్క నాడీ పరీక్ష చేస్తారు. నాడీ పరీక్ష చేసిన తర్వాత వాళ్ళు ఒక కంక్లూజన్కి వస్తారు. వీళ్ళు ఈ దోషానికి సంబంధించి వీళ్ళలో ఈ దోషం ఎక్కువ ఉన్నది, వీళ్ళ శరీరతత్వం ఇది, వీళ్ళల్లో కండిషన్ అంటే డిసీజ్ ఏ స్టేజ్లో ఉంది, స్టేజెస్ కూడా ఉంటాయి వాటిలో, ఏ స్టేజ్లో ఏ ఆయిల్ వాడాలి అంటే అన్ని ఆయిల్ అన్ని స్టేజెస్లో వాడము, ఒక్కొక్క స్టేజ్ని బట్టి ఆయిల్ మారుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఈ పోటలి ఇందాక నేను చెప్పినట్టు ఈ పోటలి ఇట్లా డ్రైగా చేయాలా, లేకపోతే మెడికేటెడ్ హర్బ్స్ ఉంటాయి అన్నమాట, లీవ్స్ ఉంటాయి అన్నమాట, ఆకులతో మెడికేటెడ్
హర్బ్స్తో కూడా తయారు చేస్తారు పొట్టలి. అది పత్ర పొట్టలి అంటారు. ఇదేమో పొడికి అంటే పొడి ఉంది కాబట్టి దీంట్లో పౌడర్ కాబట్టి. అది పత్ర పొట్టలి అంటే పత్ర అంటే లీవ్స్ కాబట్టి లీవ్స్ ఉన్నాయి కానీ పత్ర పొట్టలి. అది కండిషన్ బట్టి మారుతూ ఉంటుందన్నమాట. అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు. అది డిఫరెంట్‌గా ఉంటది. తర్వాత డ్యూరేషన్ కూడా మారుతూ ఉంటది. దాని కండిషన్ బట్టి అంటే ఓన్లీ జాయింట్ పెయిన్స్‌కే ట్రీట్మెంట్ చేయాలా? ఇంకేమైనా అసోసియేటెడ్ డిసీజెస్ ఉన్నాయా? అంటే ఇందాక చెప్పినట్టు ఏమన్నా హిస్టరీ ఆఫ్ ఫాల్ ఉంది. దెబ్బతింటే అదొక ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటది. తర్వాత డెఫిషియన్సీస్ ఉంటాయి. అంటే ఆహార లోపంలో వస్తుందని ఒక ట్రీట్మెంట్ ఉంటది. లేకపోతే ఏమన్నా డిసీజెస్ ఇప్పుడు డయాబెటిస్ ఉందనుకో డయాబెటిస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇట్లాంటి వాటికి మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళకి కూడా ఇట్లాంటి జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కామన్‌గా వస్తుంటాయి. అదొకటి. ఇంకొకటేంటంటే ఈ మధ్య ఇదేంటిది చికెన్ గునియా అనే ఒక కండిషన్ కామన్‌గా ఈ దోమల వల్ల స్ప్రెడ్ అవుతూ వస్తుంది. వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ వాళ్ళకి పెయిన్సే వస్తాయి. వాళ్ళకి పెయినే వస్తది. కాకపోతే ఏంటంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఇంకోటేంటంటే ప్రస్తుతానికి ఇవి ఎక్స్టర్నల్‌గా ట్రీట్మెంట్ అంటే బాహ్యంగా చేసేది. ఇంటర్నల్‌గా కూడా మనం మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చికెన్ గునియా అట్లా అని చెప్పాననుకోండి. దాంట్లో రక్తం దూషితం అవుతదన్నమాట. అంటే బ్లడ్‌లో చేంజెస్ వస్తాయి. ఆ బ్లడ్‌లో చేంజెస్ నార్మల్ చేయాలంటే ఇంటర్నల్‌గా మెడికేషన్ వాడుకోవాల్సి ఉంటది. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే ఆర్ఏ ఫ్యాక్టర్ అంటారు. రొమటాయిడ్ ఫ్యాక్టర్ అంటారు. అది కూడా పాజిటివ్ అయి ఉంటది కొందరిలో. వాటిలో దానివల్ల ఏంటంటే దాన్ని ఆమవాతం అంటారు. అది కూడా జాయింట్ పెయినే. కాకపోతే ఏంటంటే అక్కడ ఆమం అక్యుములేట్ అవ్వడం వలన రుమాటిక్ కండిషన్ డెవలప్ అయ్యి వాళ్ళకి పెయిన్ వస్తది సార్. అది 2 రకాలుగా ఉంటది. ఒకటేమో ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఒకటేమో బోన్స్ అరిగిపోవడం వల్ల వచ్చింది ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే ఈ రుమాటిక్ ఫ్యాక్టర్ వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ జరుగుతదనమాట. ఆ ఇన్ఫెక్షన్ జరిగి దానివల్ల మనకి పెయిన్ కూడా వస్తూ ఉంటుంది రుమాటిక్ ఫ్యాక్టర్. కాబట్టి దానికి తగ్గట్టుగా అంటే ఏ కండిషన్ ఉన్నది, ఏ స్టేజ్‌లో ఉంది డిసీజు, దానికి ఏ విధంగా మెడిసిన్స్ వాడాలి, ఏ పద్ధతుల్లో వాడాలి అనే మెడిసిన్స్ తీసుకుంటూ దాంతోపాటు ఇంటర్నల్‌గా షెల్లకి అనేది కొన్ని క్యాప్సూల్స్ ఉంటాయి. తర్వాత మన న్యాచురల్‌గా కాల్షియం బాడీలో అబ్జార్బ్ చేయడానికి మనము కొన్ని భస్మాస్ ఉంటాయన్నమాట. అవి న్యాచురల్‌గా బాడీలో పెయిన్ తగ్గించడానికి గుగ్గులు కల్పం అని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. వాటి వల్ల ఏమవుతుందంటే ఈ లోపలున్న ఈ గుజ్జు అనేది మళ్ళా రీఫార్మ్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. గుజ్జు అంటే ఏం లేదు సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది మళ్ళా రావటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎంత ఎర్లీగా వస్తే అంటే పెయిన్ రాగానే ఒక ఎక్కువ డిలే చేయకుండా ఎంత ఎర్లీగా తీసుకొస్తే అంత ఎర్లీగా అంత ఫాస్ట్‌గా మనం రికవరీ చేసి మళ్ళా జాయింట్‌ని అంటే వాళ్ళ మోకాళ్ళని నార్మల్ చేసి ఆ స్టేజెస్‌ని ప్రివెంట్ చేయగలమన్నమాట. ఇదేంటంటే ప్రోగ్రెసివ్ డిసీజ్ అన్నమాట. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా ఫైనల్ స్టేజ్ దాకా వెళ్ళిపోతుందన్నమాట. కొంతమంది ఏంటంటే నీ రీప్లేస్మెంట్ చేయాలి ఇట్లాంటి కండిషన్స్ వరకు దాకా వెళ్ళకుండా మనం ఇనీషియల్‌గానే ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా ప్రివెంట్ చేయకపోతే ఏంటంటే అది డిసీజ్ అనేసి ప్రోగ్రెస్‌గా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. నాకు ఫస్ట్ పెయిన్ వచ్చినప్పుడు నాకేం కాదులే అనుకుంటే కాదు. ఒక వయసులో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వయసు ఒక 40 దాటి 45, 50కి వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేద్దామన్నా కూడా ఆ డిసీజ్ కంట్రోల్ కాదన్నమాట. అందుకని ఫస్ట్ ప్రివెన్షన్ అన్నమాట. ప్రివెన్షన్ వీళ్ళలో కొన్ని జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అధిక బరువు ఉంటే కనుక తగ్గించుకోవాలి. ఒబేసిటీ అనే కండిషన్ తగ్గాలి. ఇంకోటి ఏంటంటే అధికంగా బరువులు మోయకూడదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే స్టెప్స్ దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకోటి అక్కడ నీ పెయిన్ అట్లా ఉంటుంటే నీ క్యాప్స్ అనేవి బయట దొరుకుతాయి అన్నమాట. అవి యూజ్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే నీ మీద ఉన్న ప్రెషర్‌ని తగ్గిస్తుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే సమతుల ఆహారం తీసుకోవాలి. తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ న్యాచురల్ కాల్షియం సప్లిమెంట్స్ లైక్ మిల్క్ కానీ ఇట్లాంటి నువ్వులుండలు ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటుండాలి. దానివల్ల ఏంటంటే బాడీలో స్టామినా పెరుగుతుంది. దాంతో కాల్షియం సప్లిమెంట్ అంటే కాల్షియం బయటకు వస్తూ ఉంటుంది బాడీలోంచి. మళ్ళీ సేమ్ ఎంత బయటకు వచ్చిందో మనం లోపలికి పంపించగలిగితే అది బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇమ్యూనిటీ అంటే అన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ అంటే రోగనిరోధక శక్తి. ఈ రోగనిరోధక శక్తి ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా ఉంటుందో మన బాడీలోకి ఎటువంటి రోగం రాదు. అది వాటెవర్ ఇట్ మే బి చిన్న కామన్ ఫీవర్ నుంచి ఈవెన్ క్యాన్సర్ వరకు కూడా ప్రివెంట్ చేయాల కెపాసిటీ మన ఇమ్యూనిటీకి ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీని మనం బూస్ట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అంటే లోకల్‌గా ట్రీట్మెంట్ ఒకటి, ఇంటర్నల్‌గా ట్రీట్మెంట్ ఒకటి, మన తర్వాత వ్యవహారం అంటే డైలీ వ్యాయామం చేయడము, 30 మినిట్స్ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై ఆ ఏరియాలో బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో అక్కడ బ్లడ్ అక్యుములేటెడ్ అయిన టాక్సిక్ మెటీరియల్ అన్నిటిని తీసేస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ ఫిల్టర్ అయ్యి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ టెండాన్స్ అక్కడ మజిల్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి
సైనమిక్ ఫ్లూయిడ్ అనేది నార్మల్గా అది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నమాట. అదేంటంటే ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటుంది అన్నమాట. అందుకని మనం వాకింగ్ ఎక్కువ ఇంకో చాలామంది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి నేనేం వాకింగ్ చేయలేను అనుకుంటూ ఉంటారు. అలా అని కాదు, తగ్గట్టుగా ఒక 5 మినిట్స్ అయినా కనీసం ఇంట్లో కూర్చోకుండా ఒక అటు ఇటు తిరగటం కానీ అలా జాయింట్ ఫ్రీనెస్ చేసుకుంటూ మనం డే బై డే పెంచుకుంటున్నాం.